హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణరావు గారు ఇక్కడ అవతార్ సినిమాని సృష్టిస్తున్నాడు. ఇక్కడ 93లో ఉంది కదా ఈ అవతారం 1 మంత్ రిలీజ్ అయింది. ఇక్కడ ఈ గ్రామం ఆరోగ్య గ్రామం అనే కొత్తదాన్ని సృష్టించాడు. ఎందుకనంటే చాలామంది ఏమేమో పెడుతున్నారు. మనుషులు బిజినెస్ చేయాలి, తప్పు లేదు, లాభం రావాలి, వాటితో ఆరోగ్యం కూడా కొంచెం ఉంటే మంచిదనే సత్యాన్ని లక్ష్మణరావు గారికి మీకు ఈ సంకల్పం కలిపినందుకు వెరీ థ్యాంక్ యూ గారు. ఎక్కడ మీకు ఈ థాట్, ఈ క్రియేట్ ఎక్కడ మీకు అసలు ఎందుకు ఇలాంటి అద్భుతమైన ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఈ ఆహారంతోనే జబ్బులు వచ్చేస్తున్నాయి 99%. అసలు ఈ కూరగాయలతోనే మనం ఎందుకు కనిపెట్టకూడదు ఈ వంటకాలు అని చెప్పేసి నా మీద నేను చేసుకున్నాను. అంటే మెయిన్ కారణం అంటే అమ్మగారు చనిపోతే ఆవిడ జ్ఞాపకార్థం ఇది బయటకు వచ్చిందండి. అరే రే రే చట్నీ చూస్తుంటే ఇది ఏది ఇప్పుడే మా వైపు వాళ్ళకి చెప్పొచ్చాం, మేము వెళ్తున్నాం అన్న. మీరు నాన్ వెజ్జా వెజ్జా? మేము విజయను మనం నాన్ వెజ్ కూడా పెడతాను నేను. ఇది సాంబార్ అండి. కొంతమంది వెజిటేరియన్లో డైటింగ్ ఉంటుంటారు కదా, మీరు నాన్ వెజ్లో కూడా డైట్ చేయొచ్చా? వెజ్ వాళ్ళకి వెజ్ పెడతాను. నాన్ వెజ్ వాళ్ళు ఇప్పుడు 90% నాన్ వెజ్ అడుగుతున్నారు. నువ్వు తిండి పెట్టి నాకు తగ్గించు అని అంటున్నారు. నీకు ఏం కావాలో కోరుకో అదే పెడతాను అంటున్నాను. వాళ్ళు ఇష్టమైంది. ఎందుకంటే చాలా మంది డైటింగ్ లో కూడా చాలా మంది ఏంటంటే ఇట్లాంటి కంట్రోల్ పెట్టిన భయపడి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలా కాదు. ఇవి 4 ఇడ్లీ పెడతాను, 250 గ్రాములు చికెన్ పెడతాను, 2 గుడ్లు పెడతాను, వెజిటేబుల్ కర్రీ పెడతాను, చట్నీ, నెయ్యి, కారపొడి అన్నీ ఉంటాయి. అన్నీ ఏదో పన్నీరు. మరి ఎలా వాళ్ళు తగ్గుతుంది? మరి తగ్గాలి. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, గురుగారు అంటే కొన్ని విషయాలండి. గురుగారు ఓపెనింగ్ మాట్లాడుకోవాలి. పేరు గురుగారు వంశీకృష్ణ అంట. 190 కేజీ నుంచి 100 కేజీ తగ్గి 90 కేజీకి వచ్చారంట. ఇప్పుడు ఎంత గురుగారు? 197 నుంచి 100 తగ్గి 97కి వచ్చారనమాట. అందుకని ఎందుకంటే నా మిత్రులరా ఒళ్ళు ఉండేవాళ్ళు, ఎందుకంటే చాలా మంది కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తే అంటారు చూడు, ఎక్కడికి వెళ్తే మిమ్మల్ని చూసి ఆ ఒళ్ళు పారిపోద్దాం అలాంటి ప్లేసే లక్ష్మణరావు గారిది ఆరోగ్య గ్రామం అనమాట. ఎందుకంటే ఆయన ట్రూత్ అనమాట సారు చెప్తుంది అనేది. అట్లా ఇట్లా కాదనమాట. ఎందుకంటే చాలా మంది అసలు మా వల్ల కాదేమో అని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి. మీరు ఏంటంటే నేచర్ నిన్ను అలాగా వదిలిపెట్టి ఇట్లాంటి ఒక మనిషిని నీకు అక్కడపోతే మీ పరిస్థితి ఒక మన డ్రీమ్ ఆలోచించుకుంటే జీవితం ఎలా ఎటు వెళ్ళిపోతుంది. అంతులేని కథలాగే వాట్ల దేహం. సూపర్. అలా కాదు కానీ మీ అందరూ ఒకటే మాట ఎలా మాట్లాడుతున్నారు అలాగా నిజంగానా? మీరు ఇద్దరు అనుకుంటున్నారు, బోత్ ఆర్ సేమ్. అదిగా సార్ అసలు సేపు ఈ మనిషి ఆ మనిషికి కొత్త మనిషి వచ్చారు బయటికి, కొత్త జీవితం ఇచ్చేది. అసలు కారపొడి నెయ్యి షుగర్ తగ్గిపోద్ది, బీపీ తగ్గిపోతుంది, సోరియాసిస్. ఆ పాప ఇది సోరియాసిస్ తగ్గిన పాప పాప అంటారు. పెళ్ళయింది, పిల్లలకి ప్లానింగ్ లేదు. ఎందుకంటే సోరియాసిస్ కదా, మళ్ళీ ఆ పిల్లలకి వస్తుందని మనం భయపడి. డైట్ ఎవరు చేయించారు? వాళ్ళ ఆయనే చేయించున్నాడు దగ్గర. ఇద్దరు వచ్చారు. ఆ పాపకి సోరియాసిస్ అసలు లేదు, ప్రపంచంలో మంది లేదు. రామా ఇడ్లీని పొడి వేసేసి సాంబార్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని తగ్గింది. ఇప్పుడు తల మీద కొంచెం ఉంది. దా బాబు నానా దా అలా అనమాట. ఎన్నాళ్ళు పెట్టిందాం తగ్గడానికి నీకు? 5 months పట్టింది. 5 months. హెడ్ లో ఉంది, బాడీ మీద ఏం లేదు సార్ ప్రెజెంట్. అదే మొత్తం తగ్గిపోయింది, కాలు మీద కూడా తగ్గింది. చూడండి సోరీస్ అంటే ఇలాంటివి అంటే ఫేస్ మీదకి వస్తేనే చిన్న ఫీలింగ్స్, ఏదో నేను తప్పు చేశాను నాకు ఎందుకు వచ్చిన ఫీలింగ్ ఉండేది కదా.
థ్యాంక్ యూ గాడ్ లక్ష్మణ్ గారు థ్యాంక్స్ చెప్పాలి. మామూలుగా ఎందుకంటే నలుగురిలో పోయినప్పుడు ఆ. ఆత్మన్యూనత ఎస్ మనం ఏం తినడానికి చేయి పెట్టడానికి ఏమైనా అంటారా ఫీలింగ్స్ కూడా ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లం కూడా తగ్గిందంటే మొత్తం ఈ డైట్ ఫాలో అవుతున్నారమ్మా. ఈ డైట్ సార్ గుడ్ ఏం జాబ్ చేస్తున్నారు బ్రదర్? ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. గుడ్ హ్యాపీ చేయండి జాబ్ ఇప్పుడు. ముందు ధైర్యం వచ్చింది కదా, ముందు ఎన్నో ఒక గిల్టీ ఫీలింగ్ నుంచి గిల్టీ ఫీలింగ్ మనిషిని కుంగదీస్తుంది. అవును. అలాంటి గిల్టీ ఫీలింగ్ పోయి నీకు మనోధైర్యం వచ్చింది కదా, ముందు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు. నేను ఆయనకి చెప్తున్నాను, ఎందుకంటే అందమైన భార్య ఉంది ఏమండి. ఇప్పుడు ఇంట్లో ఏమంటారు, ఆడపడుచులు అంటారు, స్టోరీస్ వచ్చింది అది ఇదే మాటలు అంటారు కదా, అవన్నీ లెక్క చేయకుండా వాళ్ళ ఆయనే డైట్ చేయించాడు, ఇంకా కోఆపరేట్ చేసేవాడు అతను. ఇంకా ఆయన థ్యాంక్ యూ. ఇట్లా ఇద్దరికి అందుకే ఇలాంటి మంచి మనుషులు ఉండబట్టే దేశం చల్లగా ఉంది. ఇలా మంచి ఉండబట్టి ఈ ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. ఇప్పుడు కూడా నన్ను ఒక మనిషిని అన్ని అంగాలు అందంగా ఉన్నప్పుడు భార్య ప్రేమించడం కాదు, ఏదైనా తక్కువ ఉండగానే ఆవిడ ప్రేమగా తీసుకోవడం చూడు, అది నిజమైన ప్రేమ. ప్రేమకి మీ ఇద్దరు కిరీటాలు. మీకు జోహారాలు, నమస్కారాలు. చిన్నవాళ్ళే అయినా నిరూపించారు. అని ఒక్క గ్లాస్ సాంబార్ ఇదేనా ఆపేయమ్మా సగం. సగం సగం దీంట్లో కూడా వేసుకోరా, చట్నీ కూడా చాలా బాగుంది. ఇది మన పూర్వీకులు తినేవారండి ఇలా ఇడ్లీ. ఇప్పుడు తెల్ల ఇడ్లీ అంట, దూదిలాగా ఉండాలంట, విసురుకుంటే గాలి రావాలి, మెత్తగా ఉండాలి. అది గాలితో పాటు జబ్బులు కూడా వచ్చేస్తున్నాయి. మీరు కోరుకోవాలి కానీ స్వీట్ కూడా ఉందండి, వీక్లీ వన్స్ స్వీట్ ఇస్తామండి. ఇది అయిన తర్వాత కాఫీ ఉంటుంది, కానీ కాఫీ కాదు, ఇడ్లీ కాదు. టైటిల్ చాలా బాగుంది, టైటిల్ హెడ్లైన్ పెట్టుకోవచ్చు. మీరు అన్న కాఫీ ఉంది కానీ కాఫీ కాదు. దాన్ని మాట ఆత్మపేనంలో తీసుకుంటే ప్రతి మనిషి మనిషే అన్న మనిషి కాదు, లోపల భగవంతుడు. ఎస్ నేను నాదైన మమకారం ఎక్కువైతే మనిషిగా తయారవుతుంది, అవి కొంచెం తగ్గుతూ ఉండంటే భగవంతుడు రూపాయలు బయటకు వస్తాయి. అట్లాగా మీరు ఇడ్లే కానీ ఇడ్లీ కాదు, మనిషే కానీ మనిషి కాదు, భగవంతుడు. ఎవరైతే 10 మందికి మేలు జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళ లోపల నుంచే భగవంతుడు బయటకు వస్తున్నట్టు, వాళ్ళలోనే మీరు. ఎందుకంటే మా సినీ ప్రపంచంలో కూడా వాళ్ళు అడావిడ్లు టెన్షన్స్లో డైటింగ్ కంట్రోల్ చేయలేక తిని ఈ రుగ్మతులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రేక్షకులు చాలా. ఎందుకంటే మా గురువు గారు మా జీవితం రాజు మాస్టర్ అవును కృష్ణానగర్లో ఉండేవాళ్ళు, బాగా వాళ్ళు వచ్చేసి ఆయన మా గురువు గారు. మేము ఇలాంటి ఒక డైటింగ్ కూడా తీసుకెళ్ళి పెట్టాం, అప్పుడు కంట్రోల్ తప్పింది. అప్పుడు కూడా ఆయన ఎంత సఫర్ అయ్యారో మేము దాన్ని చెప్పడానికి గురువు గారు కన్సిడర్ చూసేవాడు, చెప్పుకోలేడు, ఫుడ్ కంట్రోల్ చేయలేకపోయాడు. ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా ఇంత తగ్గేదేమో అనిపించింది. ఇప్పుడు మీ చేతిలో పెట్టానండి, మీరు ఏం చేస్తారంటే మీరు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా దీర్ఘకాలికంగా ఎవరైతే కాళ్ళు ఏళ్ళు ఇప్పుడు మీకు చూపిస్తాను. అదే నన్ను చాలా మంది మా దగ్గర వస్తుంటారా, మీరు చూపిస్తాను. ఇప్పుడు ఏళ్ళు తీసేశారు, నెక్స్ట్ ఏంటి ఏళ్ళు తీసిన తర్వాత మొత్తం పైకి ఇలా వెళ్ళిపోతుంది. ఆయన ఇన్సులిన్ ట్యాబ్లెట్ 15 days అయిందండి, షుగర్ ట్యాబ్లెట్ లేదు, ఇన్సులిన్ లేదు, ఆ కాలు కూడా తగ్గిపోతుంది. ఇక్కడే ఉన్నాడు ఆయన, డ్రై అయిపోతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు ఏళ్ళు తీయక్కర్లేదు, కాలు తీయక్కర్లేదు. ఎలాంటి ఏమైనా మీ దృష్టిలో ఉంటాయి? ఎందుకంటే మరి నాకు ఎలాంటివి వస్తున్నాయంటన్నా, రేపు మార్నింగ్ కాల్ చేస్తున్నారనగా ఈ నైట్కి ఫోన్ చేస్తున్నారు, అప్పుడు చేయి దాడిపోతుంది కదా నాకు. బిఫోర్ ఉంటే కొంచెం మీరు ఏంటంటే దెబ్బ తగిలింది, నీకు షుగర్ అంతా తెలుసు కదా, దెబ్బ తగిలింది, ఫ్యూచర్లో ఇది ప్రమాదం అని నీకు తెలుసు కదా, వెంటనే నా దగ్గరికి వచ్చాను. గుడ్ వెంటనే ఎట్లా గురు మీరు కోర్స్ చదువుకున్నారా ఎట్లా గురుగారు? జీవితం బాధలు, నీ బాధలే నేర్పి పాట నేర్పింది. ఇంకోటి కరెక్ట్ చెప్పండి, అనుభవం మించిన గురువు లేడు.
ఎందుకంటే మనం మందులు ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు తిన్నదంతా మన పూర్వీకుల ఆహార విధానమే మీరు తింటున్నారు. దీంట్లో ఎక్కడ మందు ఉంది చెప్పండి మీకు? దీనికి డాక్టర్ ఎందుకు? ఇప్పుడు రోడ్డు మీద పానీపూరి ఉంది, మీరు అడుగుతున్నారా నువ్వు ఏ డాక్టర్ అని? తినేస్తున్నారు కదా, బిర్యానీకి వెళ్ళి తినేస్తున్నారు కదా. డాక్టర్ ఏం తీసుకోవట్లే మనం. ఏ డాక్టర్ చేశాడని అడుగుతున్నారా? నన్నే ఎందుకు అడిగారు మీరు? అంతే కదా, ఎందుకంటే జబ్బులు తగ్గుతున్నాయి కాబట్టి. అంతే కదా. డౌట్ వచ్చింది, నువ్వేం పీజీ చేసావు? మా డౌట్ వచ్చింది. నువ్వు చేయలేదు బాగుంది చెప్తాను. అంతే అంతే కదా. అంతే. ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళు అని ఆరోగ్య ఇబ్బంది పడుతున్నారు. ఒక లక్షణంగా ఆయన పుట్టించి ఆయన ఆలోచనలు రేపి 10 మందికి మేలు చేయండి ఆయన. అదే. థ్యాంక్ యూ. సాంబార్ ఎలా ఉందన్నా? సూపర్. అయిపోయింది. మేము తినకుండా ఉంటే వస్తాం, మా ఫ్యామిలీని తీసుకొని కూడా వస్తాం. వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, పోతున్నారు వెళ్తుంది కానీ. ఇడ్లీ కానీ ఇడ్లీ, సాంబార్ కానీ సాంబార్ తింటున్నాను. అదే అదే డైలాగ్. ఇడ్లీ కానీ ఇడ్లీ కాదు, కాఫీ కానీ కాఫీ కాదు. కాదు, మనం తింటున్నాము, ఇది తిండి కాదు, ఆరోగ్యమే తిండి. ముందు ఏంటంటే నన్ను ఇది కొన్ని సంవత్సరాలు బట్టి మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, మన చెవి, మన చెయ్యి అనేకమైన రసాయనాలకు సంబంధించిన చెడు తిళ్ళకి అలవాటు పడిపోయింది. సైకాలజీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ట్రాక్ మీదకి నేను వెళ్ళి, ఇప్పుడు మీరు చూడగానే ఇడ్లీరా అని అన్నారు కదా, ఓ ఇడ్లీయా అని మన మనసు తీసుకుంటుంది. కానీ ఇడ్లీ లాగే ఉండాలి, కానీ లోపల మార్పు ఉండాలి. పట్టుకోగానే ఇది ఇలా పట్టుకుంటారు చెయ్యి, మీరు పట్టుకున్నారు కదా, ఓ ఇడ్లీయే. అమ్మా ఇది మహాప్రమాదం. ఇది చాలా ప్రమాదం. ఇది వెళ్ళి చెప్పుద్ది, అయ్యో ఇడ్లీయే, ఇది ఇలా పట్టుకున్నానా, ఇడ్లీ. ఆ తర్వాత ఎలా వస్తుంది, చెవి వింటది, ఇది ఈవిడ గారి వాసన చూస్తుంది, కంటి చెప్పుద్ది, ఇదన్నీ రికార్డ్ అయిన తర్వాత ఈ అమ్మగారు ఉంటుంది కదా నాలుక, ఇది ప్రమాదం. ఇది కొన్ని లక్షల వంటకాలు మన నాలుక మీద బ్రాండ్ అయిపోయి స్టాంప్ వేసి కూర్చున్నాయి. కరెక్ట్గా 22 రోజులకి ఇవన్నీ కూడా మన నాలుక మీద కూర్చుంటాయి ఈ డైట్ విధానంలో. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని షిఫ్ట్ చేసి ఇది వచ్చి కూర్చుంటుంది, ఇది కూర్చుంటుంది, అది డిలీట్ చేసి ఇది లైన్లోకి వస్తుంది. అప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. ఆరోగ్యవంతుడు అవ్వాలంటే డే 1 అవ్వడు, 22 రోజులు ఇది ఒక దీక్ష. మినిమం కోర్స్ 20 days 22 days అయినప్పటికీ షుగర్ కానీ బీపీ కానీ అన్నీ కూడా ఒక లెవెల్కి వచ్చేస్తాయి. ఈ నాలుగు మీద వచ్చినప్పుడు ఇంకా మీకు అలవాటు అయిపోద్ది, ఇదే కావాలని అని అంటారు. అలాగని చెప్పి అందుకనే ఇప్పుడు వరకు మన మనసులో ఏమైతే ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ నేను తయారు చేసి పెడుతున్నాను ఇక్కడ. అట్లా డైలీ ఇక్కడే స్టేయింగ్ అవ్వచ్చా? ఎట్లా ఉన్నారు, చాలా మంది ఉన్నారు స్టే చేస్తున్నారు. ఈవినింగ్ దాకుండా ఈవినింగ్ లేదు, కొంతమంది అయితే వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అయితే ఇక్కడే స్టే చేస్తున్నారు. డైరెక్ట్ ఇప్పుడు 60 members ఉన్నారు. చూదురు కానీ ఎవరెవరు ఏం దగ్గర ఏంటి.